అయ్యా మేము ప్రారంభించాం, కొనసాగిస్తున్నాం. అయ్యా ముగించాలి. మీ చిత్తమే మా యందు ఉండాలి. మీ చిత్తమే మా జీవితాల యందు జరగాలి. మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం అనుగ్రహించమని యేసయ్య యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ మాట మాకు వినిపించి, మీరే మార్గము గనక మీ మార్గములో మమ్మల్ని ఉంచి, మీరే సత్యము గనక మీ సత్యాన్ని అనుసరించి నడిచే మనస్సు మాకు దయచేసి, మీరే జీవం గనక నిత్య జీవం మాకు అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రతిమాలుకొని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మొదటి ఆదివారం, రొట్టె తీసుకునే ఆదివారం, అలాగే పశ్చాత్తాపపు ఆదివారం, అలాగే ఆయనలో మనం స్థిరపడే ఆదివారం, ప్రతిదీ కూడా. అయితే నెలలో మొదటి ఆదివారమే ఇలా జరగాలనా అంటే కాదు. వాక్యం విన్న ప్రతిసారి కూడా వాక్యం ముందుకు మనము పరీక్షకు నిలబడిన వారమై ఉండాలి. డాక్టర్ స్కానింగ్ రాసినప్పుడు స్కానింగ్ మిషన్ దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఖచ్చితంగా మన శరీరము ఆ మిషన్ యొక్క స్వాధీనంలోనికి పంపించాలి. అప్పుడు అది మనలోని లోపాలను బయటపెడుతుంది, దానికి తగిన వైద్యం జరుగుతుంది. అలాగనే దేవుని వాక్యాన్ని దగ్గరికి ముందుకు వచ్చేసరికి మనం మొత్తం, మన మనసు మొత్తం ఆయన సన్నిధానంలో, ఆయన పాదాల దగ్గర పరీక్షకు పెట్టాలి. ఆ దేవుడు మన యొక్క హృదయంలోని లోపాలను ఆయన మాట ద్వారా మనకు తెలియచేస్తున్నప్పుడు అది రిపోర్టుగా భావించాలి. ఆ రిపోర్టును బట్టి మరి నీ హృదయం నీతో ఏమని మాట్లాడుతుందో, అదిగో దేవుడు నీ మనసులో మాట నీతో చెప్పినాడు కదా అంటుందో, దేవుడు నీ మాట నీ మనసు నీతో ఆ మాట సరే కదా, నువ్వు సరి చేసుకో, నీతోనే మాట్లాడుతుంది కదా, సరి చేసుకో అని అంటున్నప్పుడు మనం సరి చేసుకోవడం చేస్తే అప్పుడు అది తీసిన వాక్యం తీసిన స్కానింగ్కి ఒక అర్థం ఉంటుంది, వచ్చిన రిపోర్ట్కి అర్థం ఉంటుంది. తగినట్టుగా నీవు మారడానికి బాగుంటుంది. దేవుని స్తోత్రం కలుగును. ఏదేమైనప్పటికీ మరి మనము వాక్యంలోనికి వెళ్దాం. వాక్యం ముందు ప్రతి ఒక్కరూ అలా సిద్ధపడాలని నేను భావిస్తున్నాను. ఇక మీ యొక్క సమయాన్ని అన్యదా మరి పాడు చేయకుండా దేవుని యందే మనస్సు ఉంచండి. మరి దేవుని సన్నిధానంలో కూర్చోవటం నేర్చుకోవడం కూడా చాలా పెద్ద విద్య. అది మన మనస్సును ఎంతగా కంట్రోల్ చేసుకున్నది కొంతమందికి అవ్వని పని, కొన్ని సంవత్సరాలుగా కూడా సాధ్యపడిన పని. ఎందుకనంటే వాళ్ళ మనసుకు వాక్యం అనే కళ్ళెం లేదు, అందుకని వారికి అసాధ్యం అవుతుంది. మిగిలిన వారికి అది కాదు. మిగిలిన వారికి దేవుని వాక్యం మీద దృష్టి పెట్టడం ఎంతో సులువు. ఎందుకు సులువు అంటే వారికి వాక్యం అంటే ఆశ, అంతే. వాక్యం అంటే ఆశ ఉన్న వారికి మనసును అదుపులో పెట్టుకోవటం, జీవితాన్ని అదుపులో పెట్టుకోవటం చాలా సులువు. మనసును అదుపులో పెట్టుకోలేని వారికి, మనసు మాటే వినేవారికి మరి అది చాలా కష్టం, అంతే, సింపుల్. దేవుడు ప్రతి పరిష్కారాన్ని నీ చేతిలోనే పెట్టాడు. దాన్ని మించి ఆయన ఎప్పుడు వెళ్ళడు, మించి నిన్ను పోనివ్వడు. దేవుని స్తోత్రం కలుగు. రైట్. మరి మన గత వారం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో దేవుడు సాతానును బంధించి ఉంచినట్టుగా చూస్తా ఉన్నాం. యేసును సాతాను అపవాది ఎలా చేయాలని అనుకుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగునే దేవుడు దానికి చేశాడు. అంటే అపవాది యొక్క విజయం కొంతకాలమే, కానీ చివరికి అంటే అంతిమ విజయం ఏదైతే ఉందో అది దేవునిది. దేవుని స్తోత్రం కాదు. అంటే అంతిమ విజయం దేవునిదే అంటే ఆయన చేతిలో ఎవరుంటారో, ఆయన వెనక ఎవరుంటారో వారిది విజయం. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. దేవుడు నా ముందుండి నడిపించేవాడు, నా పక్క నుండి నా భుజం తట్టేవాడు, నా వెనక నుండి నాకు దిశానిర్దేశం చేసేవాడు అని ఏ జీవితం అయితే నమ్ముతుందో ఆ జీవితానికి విజయం వస్తుంది తప్పనిసరిగా. దేవుని స్తోత్రం. ఎందుకనంటే ఇదిగో ఆ 20వ అధ్యాయము 2వ వచనములో ఏం జరిగిందో మరి యాజ్ ఇట్ ఈజ్గా ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో జరిగింది. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని అది అండర్లైన్ చేసుకోవాలి, పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి పట్టుకొని బంధించి అగాధములో పడవేసి, మూడోది పడవేసి, తర్వాత మరి ఆ కింద లైన్లో ఉంది, ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధము మూసి దానికి ముద్ర వేసను. చెప్పండి ఎలాగో అది పట్టుకొని పడవేసి మూసి కదా, కాదు, పట్టుకొని బంధించి పడవేసి మూసి ముద్ర వేసను. దేవుని స్తోత్రం కలుగును. యేసయ్య ఈ భూమి మీద నడయాడటానికి మరి ఆయన రాజ్యాన్ని నెలకొల్పటానికి వచ్చిన
ప్రారంభంలో అపవాది అతన్ని ఏం చేసింది? పట్టుకుంది. తర్వాత ఏం చేసింది? బంధించింది. తర్వాత ఏం చేసింది? మరి శ్రమలలో పడవేసింది. అయితే అది పడవేసిన కారణం కాదు, దేవుడు మన పాపముల నిమిత్తము అలాగూ జరగవలసి ఉన్నది. కానీ అది మొట్టమొదట అతన్ని శోధించినప్పుడు అదిగో పడవేయడానికి ప్రయత్నించింది. తర్వాత సమాధిలో మూసింది, సమాధికి ముద్ర వేసింది. మరి చివరికి దేవుడు అతన్ని ఏం చేశాడు? దాన్ని ఏం చేశాడు? సేమ్ అదే చేశాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో జరిగింది ఏంటి? అపవాదికి జరిగిన గతి. ఇంతకుముందు అది మనుషులను, దేవుణ్ణి అనుసరించే మనుషులందరినీ కూడా అట్లాగే చేయాలని చూసింది. కానీ అంతిమ విజయం యేసుదైతే ఎట్లా వచ్చిందో, యేసును అనుసరించే మనందరికీ కూడా అంతిమ విజయం అంతే. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అయితే ఈ రీతిగా అది చేసిన తరువాత దేవుడు 1000 ఏండ్ల పాలన ఇచ్చాడు. ఇదిగో 1000 ఏండ్ల పాలన జరుగుతూ ఉంది. 1000 ఏండ్ల పాలన అంత సులువుగా చర్చించేది కాదు. కానీ మనకు పరిస్థితుల వలన మనం ఈరోజు రొట్టె కూడా తీసుకోవాలి, వాతావరణ పరిస్థితులు బాగోలేవు. నేను కొంచెంగా ముందుకు వెళ్ళి తర్వాత మళ్ళీ మీకు డీటెయిల్గా చెప్తాను. చూడండి 4వ వచనం. అంతటి సింహాసనము చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడింది. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైన నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని, వారు బ్రతికిన వారై. దేవుని స్తోత్రం కలుగునగా. క్రీస్తు కొరకు శ్రమపడిన వారందరూ బ్రతికారు. హల్లెలూయా చెప్పు. క్రీస్తు కొరకు నీతిగా నిలబడిన వారందరూ చెప్పండి బ్రతికారు. క్రీస్తును ఖచ్చితంగా పాటించిన వారందరూ బ్రతికారు. దేవుడు అనగా వాక్యము, వాక్యం అనగా దేవుడు. వాక్యాన్ని ఖచ్చితంగా పాటించిన వారందరూ బ్రతికారు. మిగిలిన వారు ఏమయ్యారు? ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు మిగిలిన చనిపోయిన వారందరూ, కడమ మృతులందరూ బ్రతకలేదు. వాళ్ళందరూ ఇంకా ఎక్కడే ఉన్నారు? సమాధిలోనే ఉన్నారు. తీర్పు అయిపోలేదు. సాధారణంగా మనం అనుకునేది ఏమిటంటే తీర్పు అయిన తర్వాత 1000 ఏండ్ల పాలన అని అనుకుంటున్నాం. కాదు, తీర్పు ముందు 1000 ఏండ్ల పాలన. ఈ 1000 ఏండ్ల పాలనలో ఉండబోయేవారు మాత్రం ఎవరంటే ఆయన వాక్యం విని జీవితాన్ని సరిచేసుకుని ఆయన సాక్షిగా బ్రతికిన వారు, ఆయనను ధరించినందుకు, ఆయన వాక్యాన్ని సమాజంలో పాటిస్తున్నందుకు, 10 మంది వెలివేసినా కానీ ఆయన వెనకే నడుస్తున్నందుకు, నీతిని అనుసరిస్తున్నందుకు, అవమానానికి గురైన, అవహేళనకు గురైన, నష్టానికి గురైన, ప్రాణహానికి గురైన మా ప్రాణాలు సైతం లెక్క చేయము, ఆ నీతిమంతుని వెనకే నడుస్తామన్న వారందరూ కూడా, శిక్ష పొందిన వారందరూ కూడా, పరిశుద్ధతను కాపాడుకున్న వారందరూ కూడా, నీతి నియమాలను పాటించిన వారందరూ కూడా ఆ 1000 ఏండ్ల పాలనలో బ్రతికారండి. దేవుని హల్లెలూయా. అబ్బా, తీర్పు మాట దేవుడు ఎరుగు. ముందు 1000 ఏండ్ల పాలన అనేది ఒక చక్కని పాలన ఉన్నది. దేవుని స్తోత్రం కలుగు. అందులో దేవుడు ఆయన వెలుగులోనే మనల్ని నడిపిస్తాడట. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఆ లోకం ఎట్లా ఉంటుందో తెలిసిన యెషయా గ్రంథం 65వ అధ్యాయం ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. ఆ లోకం ఎలాగుంటుందో, ఆయన పాలన ఎట్లా ఉంటుందో ఒకసారి చూదురు కానీ చూడండి. తీసారు యెషయా గ్రంథం 65:19వ వచనం. నేను చదువుతున్నాను, మీరు శ్రద్ధగా వింటూ ఆ వాక్యముల మీద మనసు పెడుతూ 1000 ఏండ్ల పాలనలో మీరున్నట్టుగా ఊహించుకుంటూ 1000 ఏండ్ల పాలనలో దేవుడు మనకేం చేయబోతున్నాడో ఒకసారి ఆలోచిస్తూ ముందుకు నడవండి. 19వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించేదను, నా జనులను గురించి హర్షించేదను. ఆ 1000 ఏండ్ల పాలనలో రోదన ధ్వని కానీ విలాప ధ్వని కానీ ఇకను వినపడవు. అటువంటి రాజ్యం. దేవుని స్తోత్రం కలుగును. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. ఏమర్థమైంది? ఎక్కువ కాలం బ్రతికేవారు ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. దేవుని కొద్ది దినములే పుట్టాడండి, అంతకాలమే ఉన్నాడండి అనే సాక్ష్యాలు ఉండవు. కొద్ది దినములే బ్రతికే శిశువులు ఉండరు. కాలము నిండకుండా పోయిన ముసలివారు ఉండరు. అంటే నిండాక. హల్లెలూయా. ఎలాగట? నిండాక. దేవుని స్తోత్రం కలుగును. ధాన్యపు పంట పరిపక్వమైన తరువాత మాత్రమే ఇంటికి ఎలా చేరుతుందో, అలానే వయస్సు నిండిన తరువాత నీవు రాజ్యానికి చేరుతావనే దీవెన యోబు గ్రంథం 5వ అధ్యాయము 26-27 వచనాల్లో దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం.
ఇది దీర్ఘాయువుకు సంబంధించిన దీవెన. 1000 ఏండ్ల పాలనలో అదిగో అటువంటి వారు ఉంటారట. బాలురు సహితము 100 సంవత్సరముల వయస్సు గలవారై ఉంటారు. జనులు ఇండ్లు కట్టుకుని దానిలో కాపురం ఉంటారు. ద్రాక్ష తోటలు నాటించుకుంటారు, వాటి ఫలాలు అనుభవిస్తారు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు, అంటే వారే కాపురం ఉంటారు. వారు నాటుకున్న వారిని వేరొకరు అనుభవించరు, అంటే వారే అనుభవిస్తారు. నా జనుల ఆయుష్యము అంటే ఆయుష్, వృక్ష ఆయుష్ అంతా అనగా వృక్షం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందో అలా నిండు సంవత్సరాలు బ్రతుకుతారు అని చెప్పి దేవుడు అంటున్నాడు. తాము చేసుకునే నేను ఏర్పరచుకునే వారు తాము చేసుకునే దాని ఫలం పూర్తిగా అనుభవిస్తారు. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికంగా కలుగు అపాయము పొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అగుదురు. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. తోడేళ్ళు గొర్రె పిల్లలు కలిసి చెప్పండి, మేను సింహము ఎద్దు వలె 1000 ఏండ్ల పాలనలో పశువులకు కూడా కక్ష కార్పణ్యాలు లేవండి. ఒక జంతువును చంపుకు తినాలి అనే అవసరమే లేదండి. దేవుడు అట్లా పోషించబోతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరొక మచ్చుకు చూడండి, యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము. యెహెజ్కేలు 17వ. ఆ 1000 ఏండ్ల పాలన ఎట్లా ఉంటుందో అలాంటి పాలనలో మనం ఉంటే ఎంత బాగుంటుందో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం లాస్ట్ వచనాల్లో, యెహోవానైన నేనే ఘనమైన చెట్టును నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకప్పుడు నీచము భూలోకంలో ఉంటుండగా నీచమైపోయింది. అయ్యో, అంత తక్కువ వారిగా కనిపిస్తున్నారేంటి, అంత తగ్గించుకుని ఉంటున్నారేంటి, అంతా యేసు కొరకు పోగొట్టుకున్నారు, చేతగాని వాని వలె ఉంటున్నారు, నీతి నియమాలు అంటున్నారు, నిష్ఠ చేస్తున్నారు, కరువు అనుభవిస్తున్నారు అని భూమి మీద పేరు పొందిన మనము అదే భూమి మీద అపవాది చూస్తుండగా 1000 ఏండ్ల పాలనలో దేవునితో కూడా ఉంటామండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం చూడండి ఒకసారి. 11వ అధ్యాయము 6వ వచనం. తోడేలు గొర్రె పిల్ల దగ్గర ఆహాహా, దేవుని స్తోత్రం. 1000 ఏండ్ల పాలనలో చూసినవా, తోడేళ్ళంట. జంతువులే ఇట్లా ఉంటే మనుషులు ఎంత క్షేమంగా ఉంటారు చూడండి. తోడేళ్ళు ఎక్కడ ఉంటాయటండి? గొర్రె పిల్ల దగ్గర కలిసి ఉంటుందట. చిరత పులి మేక పిల్ల దగ్గర పండుగ ఉంటుందట. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా ఆటిని చిన్న పిల్లడు తోలేస్తాడటండి. దేవుని స్తోత్రం కలుగును. వాటిని ఎవరెవరు? కొదమ సింహాన్ని పిల్లడు తోలుతాడండి. 1000 ఏండ్ల పాలనలో అట్టుంటుందంట. భయము లేని రాజ్యం అది, చింత లేని రాజ్యం, ప్రాణహాని లేని రాజ్యం, కరువు అనే పదం వినబడని రాజ్యం, రోగం అనే పదం వినబడని రాజ్యం, కక్ష కార్పణ్యం దౌర్జన్యం మోసం దగ లాంటివి వినపడని రాజ్యం యేసు చేయబోయే 1000 ఏండ్ల రాజ్యం. హల్లెలూయా. అటువంటి రాజ్యంలో అడుగు పెట్టబోతున్నావు. కాస్త నిష్ఠ చేసుకొని బతకలేవు, కాస్త నీతిగా బతకలేవు అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆవులు ఎలుగులు కూడి మేయును. ఎలుగులంటే ఎలుగుబంట్లు. వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. ఇందా చదివాం కదండి 65వ అధ్యాయంలో. మిడిన పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట ఎద్దు ఆట్లాడును. దేవుని స్తోత్రం కలుగును గాక. హాని లేని రాజ్యం. అర్థమవుతుందండి? హాని లేని రాజ్యం. ఇంకా మిడినాగులు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచి ఆడుకుంటుందటండి. చూడండి, నా పరిశుద్ధ పర్వతము అందటను ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగుంటుందటండి 1000 ఏండ్ల పాలనండి. దేవునికి స్తోత్రం కలుగును.
హల్లెలూయా. కిందటి వారం చదివాము ఆమోసు గ్రంథము ఆఖరి అధ్యాయము. ఆమోసులో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 9 అధ్యాయంలో చివరి వచనాల్లో ఒక మాట చదివాం. విత్తువారు ముందు విత్తుకుంటా పోతే వెంటనే కోసేవారు వచ్చేస్తారటండి. పంట త్వరగా చేతికి వచ్చే రాజ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కావలిస్తే ఆమోసు 9:11-14 వరకు ఉంటుందండి ఆ వచనాలు. కోయువారు దున్నువారు వెంటనే వస్తారు, విత్తనాలు చల్లువారు వెనకాతలే. ఆహా, ఇప్పుడు విత్తనాలు చల్లి ఎంతకాలం ఎదురు చూడాలి? చూస్తా చూస్తా చూస్తా. ఎక్కడ? కిందకి చూస్తా, పైకి చూస్తా. పైన వర్షం కోసం, కిందన విత్తనం మొలకెత్తుందా లేదని చూస్తూ ఉండాలి. కానీ ప్రభు చేసే 1000 ఏండ్ల పాలనలో అట్లా ఉండదటండి. ఇదిగో ఇలా ఉంటుందట. విత్తువాడు విత్తుతా పోతా ఉంటే రెడీ, కోసేవాళ్ళు రెడీగానే ఉంటారంటండి. దేవుని స్తోత్రం కలుగున. అటువంటి అందమైన రాజ్యంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు అటువంటి రాజ్యములో నిన్ను నడిపించుట కొరకు, ఎలాంటి రాజ్యంలో? ఇలాంటి సురక్షితమైన, అందమైన, అద్భుతాలు చూసే రాజ్యంలో. ఈవేళ భూమి మీద మనం ఎంతో కరువు చూస్తున్నాం, ఎంతో ఇబ్బందులు చూస్తున్నాం. అలాగే అందులో పడబోయే పరిశుద్ధులు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ వారి కష్టాలకు విభిన్నంగా సుఖాన్ని అనుభవించే రోజండి. దేవుని స్తోత్రం. ఇక్కడ పాము అంటే భయం, ఎలుగంటే భయం, తోడేలంటే భయం, సింహం అంటే భయం. అక్కడ ఆటలతో మనం కాదంట, మన పసిపిల్లలు ఆడుకుంటారటండి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎంత అద్భుతమైన రాజ్యము, ఎంత అద్భుతమైన పాలన ఉండబోయిందో చూడండి. దేవుని స్తోత్రం కలుగును. ఇవన్నీ లోకానికి కనిపించట్లేదు. లోకానికి కనిపించకపోతే మనకేం పట్టింది అనుకుంటారేమో, మనకే కనిపించట్లేదు అసలు. ఇటువంటి రాజ్యం అనేది ఒకటి ఉందని, దానికోసమే మనం బ్రతకాలని. ఈ లోకంలో చేసే మేలు కోసం కాదు, ఈ లోకంలో ఇచ్చే ఆశీర్వాదం కోసం కాదు, ఈ లోకంలో ఇచ్చే తలంతుల కోసం కాదు, ఆ రాజ్యం కోసం మనం బ్రతకాలని మనకు అర్థం కాకున్నది. అదే దేవుడు విచారించే సంగతి నీలో. దేవుని స్తోత్రం కలుగును. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. మనం త్వరలో రొట్టె తీసుకుంటున్నాం, వినండి. ఒక చక్కని మాట అక్కడ ఉంటుంది. 10వ అధ్యాయం మొదటి వచనంలో ఇందాక దేవుడు మాట్లాడాడు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేంటనగా, మీరందరూ చదవద్దు, నాకు అర్థమైంది. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద ఉన్నారు, వారందరూ సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేశారు. ఎలాగనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోంది తాగారు. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? ఇప్పుడు రొట్టెని తీసుకుంటున్నాం. ఇందాక వాక్యం ఏం విన్నాం? ఏ పాలన ఉంది? 1000 ఏండ్ల పాలన ఉంది. 1000 ఏండ్ల పాలన ఎక్కడుంది? ఎదరుంది అనుకుందాం, అంతే కదా? ఎదరుంది, భవిష్యత్తులో ఉంది 1000 ఏండ్ల పాలన. ఇప్పుడు మనం ఈ లోకం అనే అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాం. జాగ్రత్తగా ఆలకించు. రొట్టెని తీసుకుంటున్నావు. లోకం అనే అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాం. వినండి, ఇక్కడ మనము ఎదర 1000 ఏండ్ల పాలన పెట్టుకున్నాం, లోకమనే అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం కదా. మనల్ని నడిపించేవారు కాపర్లు అవ్వచ్చు, దేవుని వాక్యము కాపరి వీళ్ళు. అక్కడ ఐగుప్తీయుల రాజ్యంలో నుంచి ఇశ్రాయేలీలు బయలుదేరారు. వాళ్ళు అరణ్యంలో ప్రయాణిస్తున్నారు. వాళ్ళని నడిపించేవాడు మోషే. వాళ్ళ ముందు కనాను దేశం ఉంది, అవునా? ఇప్పుడు కనాను దేశము పాలు తేనెలు ప్రవహించు దేశము అని ఉంది. పాలు ఎక్కడైనా భూమి మీద ప్రవహిస్తాయా? తేనె ఎక్కడైనా భూమి మీద ప్రవహిస్తుందా? అదే విచిత్రం అండి అని అంటే, అంత పుష్కలమైన రాజ్యము అని అర్థం. దేవుని స్తోత్రం. ఇప్పుడు 1000 ఏండ్ల పాలన ఎలాగైతే మనకుందో, అక్కడ వారి ఎదురుగుండా ఏముంది? కనాను ఉంది. చెప్పాలి, అవునా? మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మనము, అక్కడ వాళ్ళు. అర్థం చేసుకుందాం. వాళ్ళకు ఎదురుగుండా కనాను ఉంది, మనకు ఎదురుగుండా 1000 ఏండ్ల పాలన ఉంది. ఈ లోకం అనే అరణ్యంలో మనం ప్రయాణం చేస్తున్నాం, వాళ్ళు ఆ అరణ్యంలో ప్రయాణం చేశారు. వారికి నాయకుడు మోషే, మీకు మన భూలోకంలో మనకు నాయకుడు కాపరులు, దేవుని వాక్యం. ఓకే, ఇట్స్ ఓకే. వినండి, అక్కడ వారి అరణ్యంలో వారికి ఆహారం కావాల్సి వచ్చింది.
మోషేని వారు అడిగారు. దేవుడు కాస్త పైకి చూశాడు. పైనేమో వారికి అగ్ని స్తంభములా, రాత్రిపూట అగ్ని స్తంభములా. చెప్పాలి వచ్చు కదా మీకు, చెప్పండి. అందరు రెస్పాండ్ అవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రెస్పాండ్ అవ్వాలి. మనసు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. రాత్రిపూట అగ్నిస్తంభంలాగా. ఈ అగ్నిస్తంభం వల్ల తెల్లారుతుంటే ఏమైపోతుందంటే టన్ అయిపోతుంది. వారి అవసరానికి తగ్గినట్టు ఏమైపోతుంది, టన్ అయిపోతుంది. ఇలా అయితే ఈ మీదకి చూశాడు. నీకెందుకు చింత? ఇదే మేఘము నుంచి రాత్రి మీ అవసరం తీర్చిన మేఘాన్ని నేనే, పగలు మీ అవసరాన్ని తీర్చిన మేఘాన్ని నేనే, ఇదే మేఘం నుంచి నీకు ఆహారం కురిపిస్తాను అని అనగానే ఆహారం కురిపించాడు. వారందరూ కూడా ఇక్కడ మనము మన అవసరాలకు దేవుని మీద ఆధారపడుతూ మనకిచ్చిన జీవనోపాధిని బట్టి మనము జయించుకుంటూ ఆయుష్తో బ్రతుకుతూ వాక్యం ఆధారం చేసుకుని, అక్కడ వాళ్ళు మోసే మాటను ఆధారం చేసుకుని, ఇక్కడ మన వాక్యాన్ని కాపర్ని ఆధారం చేసుకుని నడుస్తూ ఉన్నాం. అర్థమైందా? ఇప్పుడు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళు అవసరం తీరింది, మళ్ళీ ఇంకొక అవసరం వచ్చింది, దాహం వేసిందంట. అయ్యో దాహం వేస్తుంది అని అంటే, అయితే ఆ ఎత్తైన బండ ఉంది కదా కొండ మీద, దాన్ని కొట్టు అన్నాడంట. వీళ్ళందరూ అనుకున్నారు అదేంటి ఇక్కడ కదా, ఏదన్నా తవ్వమనాలి, ఏ గొయ్యో తవ్వమనాలి, అందులోంచి నీళ్ళు వస్తే తాగిపోతాం కదా అనుకున్నారు. కానీ దేవుడు ఏంటి, భవిష్యత్తు ప్రణాళికను ఆశించి వీళ్ళు ఎక్కడికి ప్రయాణం చేసినా ఆ కొండ మీద నుంచి బండతో పాటు నీరు వారు వెళ్ళే చోటకి పొరలాలని, ఎక్కడ వారు లోటు పొందకూడదని ఆయన చెప్పాడు. చెప్పినట్టు వాళ్ళు చేశారా లేదా? చేశారు. కాపరి చేశాడు, తన వెనకతలే వీళ్ళు కూడా ఓహో అని మొత్తానికి నీళ్ళు వచ్చినాయి, తాగినారు. వారి ప్రతి అవసరం అక్కడ ఏమైంది, తీరింది. ఇక్కడ దేవుని మీద ఆధారపడుతున్న మనము, వాక్యాన్ని ఆధారం చేసుకున్న మన అందరము కూడా అలాగే మనకు అవసరతలు వస్తున్నాయి, దేవుని మీద ఆధారపడుతున్నాము, మరి వాటిని తీర్చుకుంటున్నాము. కొన్నిసార్లు తీర్చబడకపోతే ఎదురు చూస్తున్నాము, ఎట్టకేలకు విజయాన్ని పొందుతున్నాము, ముందుకి నడుస్తూ వెళ్తున్నాం. మన ఎదురుగుండా ఏముంది, 1000 ఏళ్ల పాలన ఉంది. వాళ్ళ ఎదురుగుండా ఏముంది, కనాను దేశం ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. ఈరోజు గడుస్తుందా లేదా చెప్పరే? ఈరోజు దాహం ఉందా లేదా? తీరింది. ఈరోజు ప్రశాంతంగా ఉందా లేదా? ఉంది. పైన మేఘమును, పొట్ట నిండానేమో ఫుడ్డును, ఏమి నీళ్ళేమో నిలవ కూడా ఉంచుకోక్కర్లేదండి. ఇప్పుడు పైపులు వస్తే మేమందరం పరిగెడుతున్నాం కదా, అలా కూడా చేయక్కర్లేదు. యాతన లేని జీవితం. ఇందాక మనం చదివిన 1000 ఏళ్ల పాలనలో యాతన లేని జీవితం. విత్తనాలు జల్దుగా రా తమ్ముడు, నువ్వు ముందు జల్లు, నేను వెనకతలు కోసేస్తాను, అయిపోయింది. సాయంత్రంకి ఇద్దరం పట్టుకొని ఏం పట్టుకొని వస్తాం, పంట పట్టుకొని వస్తాం. చింత ఉందా? చింతలేని రాజ్యం, చింతలేని రాజ్యంలో ప్రవేశింప చేయడానికి దేవుడు మనల్ని సిద్ధపరిస్తే, ఇక్కడే వాళ్ళ అవసరతలు తీరుతున్నాయి కదా, వాళ్ళ పరిస్థితులు బాగున్నాయి కదా అని చెప్పి వీళ్ళల్లో కొంతమంది హృదయం కొవ్విన వారే దేవుని మహిమను గుర్తించలేక ఎదురు ఉండే కానాను మర్చిపోయి ఇక్కడ అవసరం తీరిపోతుందని చెప్పి వాళ్ళల్లో చాలామంది తప్పిపోయి ఇక్కడే పడిపోయారటండి. అలాగే ఎదర 1000 ఏళ్ల పాలనను గుర్తించక ఇప్పుడు జరుగుతుందా లేదా, ఇప్పుడు తెచ్చుకున్నానా లేదా, ఇప్పుడు బ్రతుకుతున్నానా లేదా, ఇప్పుడు నేను అనుకున్నది సాధించానా లేదా, ఇప్పుడు నేను అనుకున్నది పొందుకున్నానా లేదా, నా దృష్టికి ఇష్టమైనది, నా మనసుకు నచ్చింది నేను అనుభవించనా లేదా అనుకుంటూ ఇక్కడ పోతున్నాడు. 1000 ఏళ్ల పాలన వరకు రారు. మధ్యలోనే అరణ్యంలో చాలామంది మధ్యలోనే ఎలాగైతే చనిపోయారో అలాగే మనము ఆగిపోతామంట. 1000 ఏళ్ల పాలనలోకి మనకు అర్హత లేదు. వారికి కనాన్లో అర్హత లేకపోయింది, మనకు 1000 ఏళ్ల పాలనలో అర్హత లేదు. ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడండి, 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము, వారు ఎలాగైతే ఆశించారో, ఏం ఆశించారంట, అబ్బాయి ఇవాళ వంట లేదు, ఇంట్లో ఒక పూట వంట లేకపోతే ఎంత బాగుంటుందో మమ్మల్ని ఇంటర్వ్యూ చేయండి చెప్తారు. వంట లేదు, నీళ్ళు తెచ్చుకోవడం లేవు, అబ్బాయి ఎక్కడ ఏ ఆత లేదు. ఎంత మనసు విశాలం, జీవితం విశాలం. ఇది ఒక పూట జీవితాంతం అదే గతి. ఎప్పుడైతే మనిషికి యాతన లేదో, ఎప్పుడైతే తీరిక దొరికిందో, ఈ రెండు మనిషి జీవితంలో చాలా ప్రమాదకరమైనవి. యాతన లేని పని, తీరికున్న పని, ఈ రెండు మనిషి హృదయాన్ని చెరిపేశాయి. ఎక్కడి నుండి చెరిపేశాయి అంటే దేవుని మహిమ నుండి చెరిపేశాయి, దేవుడిచ్చే బహుమానం నుండి చెరిపేశాయి అండి. ఎప్పుడైతే వారు దేవునికి ఇష్టలుగా లేరట అంటే వారి తీరిక సమయాన్ని పవిత్రంగా గడపలేకపోయారు. ఏం చేశారంటే తెలుసా, అక్కడ రాశాడు, అక్కడ ఏం చేశారో 7వ వచనం. జనులు
తినుటకు, వినాలి వినాలి, నెలకొక్కసారి వింటున్నారు, వినండి. తినుటకును త్రాగుటకును కూర్చుండి. అబ్బా, తినటానికి కూర్చున్నారు, బాగుంది, పోనీ ఆహారం తింటున్నారు. తాగడానికి కూర్చున్నారు, పోనీ తాగారు. ఏం తాగారు? నీళ్ళు అనుకుందాం, అపార్థం చేసుకోవడం ఎందుకు కదా. ఆ తర్వాత లేచారటండి. పనేం లేదు కదా, పనేం లేదు కదా, బిరిబీసే గెంతేద్దాం అనుకుని బెచ్చలాట ఆడుకుంటున్నారంట. ఇంక అంతే, ఏమనుకోవాలి? ఇక అర్థమవుతుందా? ఖాళీ దొరికితే ఏం చేద్దామండి, ఏమాట ఆడదాం? చాలామంది ఇళ్లలో తెలుసా, చాలా అరుగుల మీద నేను చూస్తూ ఉంటాను, గిల్ల 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 కొట్టే అత్త ఉన్నాడు, ఇంటి దగ్గరేమో ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది, ఎక్కడేమో గిలగిల గిలగిల కొట్టే అత్త ఉంటాడు. తర్వాత జీవితంలో ఏముందండి, గిలగిల కొట్టుకోవడమే తప్పేమీ లేదు, అంతే. తర్వాత జీవితంలో గిలగిల కొట్టుకోవడం తప్ప ఏమీ లేదు. తర్వాత జీవితానికి అర్థం పట్టేలా ఇవాళ ప్రవర్తిస్తున్నావు. అయితే తర్వాత జీవితం సురక్షితంగా ఉండాలంటే ఈరోజు సురక్షితంగా దేవుని దగ్గర ఉండటం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రంగా, హల్లెలూయా. రెండరా కలిసి కూర్చొని తిందాం. తిన్నారు, బాగుంది అక్కడ వరకు. దేవునికి స్తుతులు చెల్లించిరి. చదవండి, ఎక్కడైనా ఉందేమో, ఉందా? అరే, దేవుడిచ్చిన ఆహారమును బట్టి, ఇచ్చిన యాతన లేని స్థితిని బట్టి, ఇచ్చిన తీరికను బట్టి వారు దేవునికి ఎంతగానో లేచి స్తుతులు చెల్లించిరి అనే పదాన్ని పట్టుకోలేని చరిత్ర అయిపోయింది వాళ్ళకి. నీ కుటుంబం నా కుటుంబం అంతేనా? దేవుడు ఆశీర్వదించిన తరువాత ఆశీర్వాదాన్ని గురిగా చేసుకొని ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడుంటున్నావో, ఏం చేస్తున్నావో అర్థం లేకుండా, ఇచ్చింది కృతజ్ఞత చెల్లించి తీసుకోకుండా, ఇచ్చింది కృతజ్ఞత చెల్లించి తాగకుండా, ఇదిగో ఇంకేదేదో ఏదేదో ఏదేదో చేస్తూ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకొని లేచి ఆడుతున్నావా ప్రశ్నిస్తున్నాడు దేవుడు. అందుకని అది చేసినందుకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేపారట చెప్పాలి. ఇప్పుడు అదే దృష్టాంతం అదిగోండి అక్కడ రాశాడు కదా. ఇవన్నీ కూడా 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు. సెల్ఫోని ఈ సంతతి వారికి అంటే ఇప్పుడున్న వారికి మీకు ఉదాహరణది. ఇప్పుడు మనం దేన్ని ఉదాహరణ పెట్టుకొని పోల్చుకున్నాం? వారి జీవితాన్ని ఉదాహరణ పెట్టుకొని పోల్చుకున్నాం, అంతేనండి. మన జీవితంలో కూడా ఎదరా 1000 ఏళ్ల పాలన ఉంది. దాని కొరకు అందులో ప్రవేశించే వారు కొద్దిమంది. వాళ్ళెవరంటే క్రీస్తు కొరకు నీతి నియమాలతో నిలబడ్డవారు. అప్పటి వరకు అంటే మిగిలిన వారందరూ ఎలాగా స్టైల్గా భక్తి చేసిన వారు, లిమిట్గా భక్తి చేసిన వారు. అర్థమవుతుందా? ఇప్పుడు పుష్టిగా పిల్లలు తింటలేదు, తెలుసా మీకు? మాట్లాడేటి అలా చూస్తారే, వర్షం వచ్చేస్తాను భయమా, ఇంకేమైనా కదిలేదు లేదు. ఇప్పుడు పిల్లలు పుష్టిగా తింటలేదు, తెలిసినా యవ్వనస్తులు అందరూ ఏమనంటే అదేంటో అంటున్నారు. ఏంటది? డైట్ అట. డైట్ ఇది చివరికి దేనికి దారి తీస్తుంది? అనారోగ్యానికి దారి. ఆ భక్తి కూడా డైట్లా చేస్తున్నామండి. లిమిట్, కొంచెం చాలా తక్కువ, చాలా కొంచెం చేస్తున్నాం. అబ్బా, దాని మీద ఉన్న దృష్టి నా మీద లేదండి మీకు. నాకు అది అర్థమైంది. దేవుని స్తోత్రం కలిగిన. ఓకే, అదే అదృష్టవంతురాలు. రైట్. ఏమి తక్కువ చేస్తున్నాం. ఈ స్టైల్ భక్తి అంతా సమాధిలో పడుకోవాల్సిందే. 1000 సంవత్సరాలు, ఈ 1000 సంవత్సరాలు సమాధిలో పడుకోవాల్సిందే. మొన్న ఒక ఆమె అంటుంది నాతో, చాలా బలహీనత వచ్చేస్తుంది అక్క, శరీరం అంతా చాలా. ఏ ప్రార్థనకి ఆ ప్రార్థనే ఆగిపోదామా అనిపిస్తుంది, నేను వెళ్ళలేనేమో అనిపిస్తుంది. ఈ పాటి దానికైనా ఆగిపోవడం
ఎందుకు ఈ బతుకున్నంత వరకే కదా భక్తి చేస్తామని మళ్ళీ బలం తెచ్చుకొని వస్తున్నాను అక్క ప్రార్థనకి అంటాను. ఎంత సంతోషమైందో తెలుసా మాట వింటే. అటువంటి సాక్ష్యం ఉందా? ఉంటే బాగుంటాం, ఉంటే 1000 ఏళ్ల పాలనలో అడుగు పెడతాం, లేకపోతే సమాధిలో రెస్ట్ ఇక. అర్థమవుతుందండి? ఎన్నాళ్ళు రెస్ట్ అట? 1000 సంవత్సరాలు రెస్ట్. ఆ తర్వాత లేచిన తర్వాత ఏమంటాడో ఇక అసలు తీరిపోవటం తర్వాత నిజము. ఈవేళ మనం చర్చించుకోవడానికి మనకు కొంచెం నవ్వుగానే ఉంది, కానీ ఆ రోజు అనుభవించలేక గుండెలు బాదుకునే పరిస్థితి అండి అది. మనమేమో సమాధిలో శాశ్వతంగా పడుకున్నాం, మన ఆత్మేమో అక్కడ ఏం చేస్తుంటే తెలుసా? ఆ 1000 ఏళ్ల పాలన అట్ట చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ పాలన అంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఎక్కడ జరుగుతుందమ్మా? భూమి మీద. దేవుని స్తోత్రం. ఏ భూమి మీద అయితే అపవాది విశ్వాసాలను కట్టిపెట్టాడో, ఏ భూమి మీద అయితే వ్యసనాలను నేర్పి, ఏ భూమి మీద అయితే క్రీస్తు వ్యతిరేకంగా మార్చాలని అపవాది కట్టిపెట్టాడో, వారిని అక్కడ విలవలేసి వారు చూడు, నీకు ఈ పాలన నేను ఎట్లా చేస్తానో, నువ్వు బంధించాలని ప్రయత్నించేవారు, నువ్వు శిక్షించాలని ప్రయత్నించేవారు, నువ్వు వ్యసనాలు పాలు చేసుకోవాలి, జీవితాన్ని నాశనం చేస్తామని ప్రయత్నించేవారు, నా రాజ్యంలో ఎలా ఉన్నారో చూడండి. వాళ్ళ కళ్ళ ముందు కూడా చేస్తాడటండి దేవుని. వారు వీడు ఇక యాకింగ్ అలా చూడాల్సిందే మనల్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపవాది ఉంటే మన జీవితంలో అన్నీ అపజయమండి. అది ఏం చేస్తుందంటే ముందు జరిగిస్తున్నట్టుగా నడిపిస్తుంది, తర్వాత పడేస్తుంది. పడవేసేవాడు, చెయ్యి విడిచేవాడు మనకు వద్దండి. చెయ్యి పట్టుకొని కడవరకు నడిపించేవాడు కావాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్క తర్వాత మిగిలిన వారందరూ గతి ఏమిటి? వచ్చేవారం మాట్లాడుకుందాం. అయితే దేవుడు చెప్తున్నాడు, అలాగా మీరు అవ్వద్దు. ఎలాగో ఇశ్రాయేలీయుల వలె అవ్వద్దు. అదే కొరింథీయులకు రాసిన పత్రిక ఆఖరి మాట చూడండి, 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటియే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటియే కదా. మనందరము ఒకే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై, అనేకులమైన మనము చెప్పాలి. మీ ఇంట్లో ఎన్ని వంటలు చేస్తారు? వంటలు అంటే మీకు అలాగ అర్థమైందేమో. ఎన్ని కుండలు వండుతారు చెప్పండి? ఒకటేనా? 10 మంది ఉన్నారు, ఒకటేనా కుండ? లేకపోతే అమ్మ నాన్న ఒక కుండ, అన్న చెల్లెళ్ళు సంతానం అంతా ఒక కుండ, మా అమ్మ తాత ఉంటే ఒక కుండ, ఇట్లాగ చేసుకుంటున్నారు. ఉమ్మడి కుటుంబం అంటారు. విడిపోయి వేరేగా కాపురాలు ఉంటే అది దౌర్భాగ్యం అండి, అది వదిలేసేయండి. ఒకవేళ అందరూ కలిసి ఉంటే ఏం చేస్తున్నాం? ఒకే కుండ. ఈవేళ రొట్టి ఒక దాంట్లోదా, లేకపోతే విడివిడిగా అన్నిసార్లు చేసామంటారా? ఒకే దానిలో. మరి యేసు రక్తము ఒకే దాంట్లో, ఒకే పాత్రలోది కలిపింది. ఒకే పాత్రలో వండుకునే వారందరూ ఒక కుటుంబం వారు అయి ఉంటారు కదా. అంటే ఇప్పుడు మీరు ఒకే పాత్రలోంది తీసుకుంటున్నారంటే ఏమవ్వాలి? ఒకే కుటుంబం వారు అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు దేవుడు అరణ్యములో వారికి మన్నాను కురిపించి, రక్తాన్ని నీటిని ఇచ్చి, వారిని పోషించి, పరిశుద్ధంగా ఉండమని చెప్పి వారిని కానానుకు నడిపించాలని ప్రయత్నం చేశాడు. కానీ వారు ఒకే పాత్రలో తాగినా కానీ వాళ్ళల్లో చీలికలైపోయి, అవునా? కనాను వెళ్ళిన వాళ్ళు కొంతమంది, విడిపోయి సంహరించబడ్డవారు కొంతమంది. 2 గ్రూపులు ఎక్కడి నుండి వచ్చాయి చూసినావా? 2 గ్రూపులు ఎలా వచ్చాయి? అవిధేయత వలన వచ్చాయి. ఇప్పుడు మనం కూడా ఒకే రొట్టెలోది తీసుకుంటున్నాము, ఒకే పాత్రలోది తాగుతున్నాము. మనము 2 చీలికలు అందులో ప్రవేశించడానికి దేవుడు. కాబట్టి నాది కులం, నీది ఆ కులం,
సంఘంలోనండి మా కులస్తులు 20 మంది, మిగిలిన వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు. ఏం చేస్తావు? 1000 ఏళ్ల పాలనలో ఎంతమంది వెళ్దాం? ఏ కులం వారికి పర్మిషన్? అక్కడ ఏమైనా అప్లికేషన్ ఉండి అందులో క్యాస్టు ఇంకేమిటి అది ఏమన్నా ఉంటే, అందులోని ఏమన్నా ఉంటే అవి ఫిలప్ చేయాలనుకుంటే వాటిని కొనసాగించినా పర్వాలేదు. బైబిల్ మొత్తంలో 1000 ఏళ్ల పాలనలో ఉండే వాళ్ళకి కొన్ని లక్షణాలు, నీతి నియమాలతోనూ ప్రభు కొరకు సిద్ధపడిన వారిని మాత్రమే ఉంచుతానంటున్నాడు. వీరే కమ్యూనిటీ, వీరే కులం, క్రీస్తు కులం అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును, హల్లెలూయా. రైట్, మోకరించండి, ప్రార్థన చేద్దాం. 1000 ఏళ్ల పాలనను ఆశిస్తావా? ఖచ్చితంగా భక్తి చేయి. కష్టమైన నష్టమైన భక్తి చేయి. 1000 ఏళ్ల పాలనలో నీకు ప్రాతినిధ్యం వద్దా, సభ్యత్వం వద్దా, నీ ఇష్టం, నువ్వు ఎలాగున్నా పర్వాలేదు. రొట్టె నీ దగ్గరకు వచ్చేస్తుంది. ఆ రోజు ఆ మన్నాను, ఆ మధుర జలాలను తాగి ఒకే పాత్రలో తాగినా కూడా విడిచిపెట్టబడ్డవారు, సంహరింపబడిన వారు అన్నట్టు వీరు, కనాను చేరిన వారు అన్నట్టు కొద్దిమందే అయ్యారు. ఇప్పుడు అలా అవడం ఇష్టం లేదు. ఈ సంగతి మీకు తెలియకుండా ఇష్టం లేదు. ఇది మీ కళ్ళెదురుగుండా దృష్టాంతంగా ఉంచుతున్నాను, మీరు అలా చెయ్యొద్దు అంటాను. 1000 ఏళ్ల పాలన అందమైన రాజ్యం కదా, అద్భుతాలు చూసే రాజ్యం అండి, యేసును నేరుగా చూసే రాజ్యం, ఆయన ఇష్ట ప్రకారము జీవించే రాజ్యం. దేవుడు దీవిస్తున్నాడు. వారి కష్టార్జిత వారు వృధాగా ప్రయాసపడరు అని చెప్తున్నాడు. అక్కడ వృధాగా ప్రయాసపడడం ఉండదు. ఎదరు విత్తనాలు జల్లుకుంటే వెళ్ళడమే, వెనకతలు కోసుకొని వచ్చేయటమే. తోడేళ్ళు గొర్రె పిల్లల దగ్గర వాసము చేస్తాయంట. చంటి పిల్లలు మిడినాగుల పుట్టల మీద చెయ్యి చాచి ఆడతారని చెప్తుంది. హాని లేని రాజ్యం, అపకారం లేని రాజ్యం. అందులో ప్రవేశించు వారు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్నాడు, అవిధేయత లేని వారు మాత్రమే, అనగా విధేయులు మాత్రమే. నీ నడక విధేయంగా చేసుకుంటే, దేవుని ప్రవర్తనకు ఇష్టకరంగా చేసుకుంటే, ఆ 1000 ఏళ్ల పాలనకు దారేటు తెలుసా? యేసు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప మరెవరూ నిత్య జీవితంలోనికి ప్రవేశింపలేరు. నిత్య జీవంలోనికి ప్రవేశం లేదని చెప్తాడు. ఆయన మార్గం కాబట్టి ఆయన వెనకతలు నడవడానికి ఇష్టపడిపోవాలి అంతే. ఆయన సత్యము కాబట్టి ఆయన చెప్పే సత్యాన్ని అనుసరించాలి అంతే. సత్యానికి అవిధేయులమై మనం ఏం చేయటానికి లేదు ఇక్కడ అంతే. ఆయనే జీవం కాబట్టి, నిత్య జీవాన్ని ప్రసాదించువాడు ఆయనే కాబట్టి ఆయనతో పాటు మనం ఉండాలి. ఇదిగో ఒకటే పాత్రలోది మీకు వచ్చేస్తుంది. అలనాడు ఆకాశపు మన్నా ఎట్లాంటిదో, ఆ రోజు పాప విమోచన క్రయధనం కంటే నేను పాపినైన కారణంగా మన కొరకు కొంత ధనము చెల్లించి విడిపించుకు రావాలి కాబట్టి, శిక్ష నుండి విడిపించాలంటే రుసుము కట్టాలి కాబట్టి, పాపినైన మనలను పాపపు బంధకాల నుంచి విడిపించాలి, పాపపు శిక్ష నుంచి విడిపించాలంటే క్రీస్తు తన శరీరాన్ని, రక్తాన్ని వెలగా ఇచ్చాడు కాబట్టి, అట్టి రక్తం చేత కడగబడ్డ ముత్యానివి నువ్వు, నీ విలువేంటో నువ్వు తెలుసుకోవాలి. అయ్యో ఇక్కడికి వస్తే అది చెల్లుబాటు అవ్వట్లేదు, ఇది చెల్లుబాటు అవ్వట్లేదు అనద్దు. నా కాళ్ళు కట్టేసుకున్నాను, చేతులు కట్టేసుకున్నాను, నా మనసు లాగేస్తుంది అనుకోవద్దు. నీ దృష్టి అంతా 1000 ఏళ్ల పాలన మీద పెట్టు, దేవుడు నడిపిస్తాడు. కరువైనా, ఖడ్గమైన, హింస అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, ఉన్నవైనా, రాబోనవైనా క్రీస్తు ప్రేమ నుండి నన్నెవరు విడిపించలేరు. నేను మానుకోను. ఆయన కొరకు జీవిస్తాను అనుకున్న నీ సమర్పణ, నీ తుది అడుగులు 1000 ఏళ్ల పాలనలోకి. మాట నమ్మిన వాడవు, నమ్మిన దానవైతే, ఇదిగో ఇప్పుడు ఒకటే పాత్రలో మనం తీసుకుంటున్నాం, దానికి తగినట్టుగా జీవించండి.
పాత్ర పేరు ఆశీర్వచనపు పాత్ర. ఎవరు దీవించారు, ఎవరు ఆశీర్వదించారు దానిని అంటే దాన్ని తయారు చేసిన వారు అనుకునేవి గనక దేవుడు దీవించాడు. అందులోది తీసుకుంటున్నాం. యోగ్యుడవేనా, యోగ్యురాలువేనా, నీ మట్టుకు నీకు తెలుసు. అయితే నీ స్థితిని బట్టి అది అందుకోవడానికి వీలు లేదని నీ మనసుకు అనిపిస్తే దేవుడు అంటున్నాడు, పర్వాలేదు, తీసుకో, ఇక నుంచి యోగ్యంగా జీవించు. పర్వాలేదు, తీసుకో, ఇక నుంచి నా వెనకాతలే నడుచుకురా. పర్వాలేదు, తీసుకో, ఇక నుంచి కడగబడ్డ ముత్యము వలె ఆశీర్వదింపబడిన బిడ్డ వలె జీవించు. నా ఆశీర్వాదం పొందడమే కాదు, నీ వలన అనేక జీవితాలు ఆశీర్వదింపబడేలా నేను చేస్తానంటున్నాడు. అనేక మంది జీవితాలకు వెలుగుగా మారాలని ఎవరైతే ఆశిస్తున్నారో, ఆయన రాజ్యంలో ప్రవేశించాలని ఎవరైతే ఆశిస్తున్నారో, విన్న వాక్యాన్ని బట్టి నీ మట్టుకు నీవు వ్యక్తిగత ప్రార్థన చేసుకో. అది నీ దగ్గరకు వచ్చేస్తుంది. అయోగ్యుడినయ్యా, అయోగ్యురాలనయ్యా, యోగ్యత కల్పించినందుకు వందనాలు. నీ ప్రేమకు తగినట్టు జీవిస్తాను ప్రభువా, నన్ను క్షమించని నీ హృదయము ప్రేరేపించిన రీతిలో వ్యక్తిగత ప్రార్థన చేసుకో. ఇక నుంచి గతకాల నీ జీవితం ఏంటో నీకే తెలుసు గనుక, గతకాల నా జీవితం ఏంటో నాకు తెలుసు కనుక దానికి ఇక నుంచి స్వస్తి చెప్పి నిజమైన ఆశీర్వాదము 1000 ఏండ్ల పాలనలోనికి హక్కుదారులం అయిపోదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. నీవు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. అరణ్య ప్రయాణాన్ని మా ఎదురుగుండా ఉదాహరణగా ఉంచిన రీతిని బట్టి వందనాలు. ఎదర ఉన్న 1000 ఏండ్ల పాలనలోనికి నాయన మేమందరం హక్కుదారులం అవ్వాలంటే ఏం చేయాలో, ఎలా ఉండాలో మీరు చెప్తున్న విధానాన్ని మేము అనుసరించుటకు ప్రభు, ఇదిగో ఇప్పుడే ప్రతి ఒక్క ఆత్మ తీర్మానం చేసుకుంటూ ఉంటుండగా వారిని దీవించయ్యా, ఆశీర్వదించు. ఇట్టి పాలనలో హక్కుదారులు మా బిడ్డలు కూడా అయ్యేటట్టు ఈ మన్నాను భుజించే అవకాశం ప్రతి ఒక్క ప్రాణికి ఇవ్వు ప్రభువా, ప్రతి ఒక్క ప్రాణికి ఇవ్వు తండ్రి, ప్రతి ఒక్క జీవికి ఇవ్వు ప్రభువా. ఏ ఒక్కరూ మిగలబడ్డానికి వీల్లేదు. సహాయం అనుగ్రహించమని, వారు పడిపోయినట్టుగా మేము పడకున్నట్లు, వారు ఆశపడినట్టుగా లోకాశలకు ఆశపడి వారు తినడం, తాగడం, గెంతడం, తినడం, తాగడం, సుఖం అనుభవించటం, తినడం, తాగడం వారి యొక్క దృష్టి ప్రకారం అనుభవించడం అన్నట్టు మేము చేయకుండా ఓ చక్కని తీర్మానానికి ప్రతి ఆత్మ వచ్చినట్లుగా వారి హృదయాన్ని తాకి మహిమ పొందమని, బండని కొట్టి మధుర జలాలను కురిపించినట్లు వారి హృదయాన్ని తట్టి, నీ వాక్యమనే కర్రతో తట్టి ప్రభువా వారి హృదయాన్ని ద్రవింపచేసి అందులో ఉన్న ప్రతి మలినమును బయట పాడవేసి నీకు ఇష్టమైన హృదయంగా మార్చుకొని నీకు వారసులుగా చేసుకోమని, దీనురాలు, రిక్తురాలను, పాపినైన నేను నీ పని పాత్రగా వాడబడుతూ ఉన్నప్పుడు ముందుగా ప్రతి వాక్యము నాలోని, నా హృదయంలోని పని చేయబడి అయ్యా దానిని నేను అనుసరించి దాని ప్రకారం నేను పోవునట్లు నా వెనక వచ్చి నా కుటుంబమును, నా సంఘ కుటుంబమునయ్యా ఆ రాజ్యానికి నడిపించుకున్నట్లు స్థిరమైన పునాది మీద నా పాదములు నిలుపుకున్నట్లు స్థిరత దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.